సడన్‌గా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఎక్కువ వ్యూస్ వస్తే చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయని సాటిస్ఫై అయిపోకండి. ఎందుకంటే ఆగస్టు 24 నుంచి యూట్యూబ్ వ్యూస్‌ని కౌంట్ చేసే విధానంలో ఒక మార్పు తీసుకొస్తుంది. అందులోనే ఒక ట్విస్ట్ కూడా పెట్టిందనమాట. వ్యూస్ పెరిగినా మీకు మానిటైజేషన్ రీచ్ అవ్వడానికి ఆ వ్యూస్ సరిపోవన్నమాట. అంటే వ్యూస్ వేరు, మానిటైజేషన్ కోసం లెక్కపెట్టే వ్యూస్ వేరు. అసలు ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఏంటి? యూట్యూబ్ అనలిటిక్స్‌లో కొత్తగా ఏం చూడాలి? వ్యూస్, ఎంగేజ్డ్ వ్యూస్, యూనిక్ వ్యూవర్స్, సీటీఆర్, వాచ్ టైమ్, రిటెన్షన్ వీటిల్లో ఏ మెట్రిక్స్ నిజంగా ఇంపార్టెంట్ ముందుకెళ్ళే కొద్దీ ఈ వీడియోలో అన్ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ తెలుగు టెక్ ఛానల్. యూట్యూబ్‌లో ఛానల్ గ్రో చేయాలంటే వీడియోస్ అప్‌లోడ్ చేస్తే సరిపోదు. దానికన్నా తర్వాత మన వీడియో ఎవరికి వెళ్తుంది? ఎంతమంది మన థంబ్‌నెయిల్‌ని క్లిక్ చేస్తున్నారు? ఎంతమంది వీడియోని కంటిన్యూగా చూస్తున్నారు? ఎక్కడ వ్యూవర్స్ సడెన్‌గా డ్రాప్ అవుతున్నారు? ఏ కంటెంట్‌కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం యూట్యూబ్ అనలిటిక్స్‌ని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. అందులో ఒకటే కంటెంట్ ట్యాబ్ అనమాట. మనకి చాలా ట్యాబ్స్ ఉన్నాయి కదా! దాంట్లో కంటెంట్ ట్యాబ్. ఇప్పుడు యూట్యూబ్ ఈ కంటెంట్ ట్యాబ్‌లో మన కంటెంట్ పెర్ఫార్మెన్స్‌ని కూడా అర్థం చేసుకోవడానికి ఒక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతుందనమాట. మరి ముందుగా మనం ఏం తెలుసుకోవాలంటే యూట్యూబ్ చెప్తున్న దాని ప్రకారం ఆగస్టు 24 నుంచి మన వ్యూస్ కౌంట్ అయ్యే విధానంలో ఒక అప్డేట్ వస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక వీడియో ప్లే అవ్వడం స్టార్ట్ చేసిన వెంటనే వ్యూ కౌంట్ అయిపోతదనమాట. అంటే వ్యూవర్ ఎవరైనా సరే, ఆడియన్స్ ఎవరైనా సరే వీడియోని ఎక్కువ సేపు చూసాడా లేదా అన్నది కాదు. వ్యూ కౌంట్ అనేది ఒక కండిషన్ మారిపోయిందనమాట. ఇది ముఖ్యంగా క్రియేటర్స్‌కి ఒక కన్‌ఫ్యూషన్ క్రియేట్ చేయొచ్చనమాట. ఎందుకంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం, 1000 వ్యూస్ వచ్చాయంటే 1000 మంది నా కంటెంట్‌ని ప్రాపర్‌గా చూసారని మనం అనుకుంటాం. అది ఇప్పుడైతే కంప్లీట్‌గా కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే వ్యూ అనేది కంటెంట్ స్టార్ట్ అయిన దాన్ని బట్టి మెజర్ చేయొచ్చు. కానీ వ్యూవర్ నిజంగా కంటిన్యూ చేసాడా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే ఎంగేజ్డ్ వ్యూస్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్, యావరేజ్ పర్సెంటేజ్ వ్యూడ్, రిటెన్షన్ లాంటి మెట్రిక్స్ చూడాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యూస్ కౌంటింగ్ అప్డేట్ వల్ల మన ఎర్నింగ్స్ గాని, ఎలిజిబిలిటీ గాని ఎటువంటి మార్పు ఉండదనమాట. షార్ట్స్ మానిటైజేషన్‌లో ఆల్రెడీ ఎంగేజ్డ్ మెట్రిక్స్ మనకు ఆల్రెడీ ఎంగేజ్డ్ వ్యూస్ పెట్టారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి అనమాట. అంతా యూనిఫార్మ్ చేశారు. వ్యూస్ పెరిగాయి కాబట్టి మానిటైజేషన్ తొందరగా వస్తుందని అనుకోకండి, అస్యూమ్ చేసుకోకండి. ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్దాము. యూట్యూబ్ స్టూడియోలో అనలిటిక్స్‌లో కంటెంట్ సెక్షన్‌లోకి వెళ్ళండి. అక్కడ మీకు ఆల్ వీడియోస్, షార్ట్స్, లైవ్, పోస్ట్స్ ఇలాంటి బ్రేక్ డౌన్ అయితే కనిపిస్తుంది. ఇది చాలా పవర్‌ఫుల్ సెక్షన్ అనమాట. ఎందుకంటే ఒకే చోట మీ ఆడియన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ కంటెంట్ ఎక్కువ ఏ వ్యూస్ తీసుకొస్తుంది, ఏ కంటెంట్ సబ్స్క్రైబర్స్‌ని తీసుకొస్తుంది, షార్ట్స్ ఆడియన్స్ ఎవరు, లాంగ్ ఫార్మ్ ఆడియన్స్ ఎంతమంది, వాళ్ళలో ఓవర్‌లాప్ ఏంటి, అంటే కలిపి చూసేవాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్‌గా చూడొచ్చనమాట. ముందుగా ఆడియన్స్ టైప్స్‌ని మీరు అర్థం చేసుకోండి. యూట్యూబ్ చెప్తున్న దాని ప్రకారం అండ్ మనకు సింపుల్‌గా అర్థమయ్యే దాని ప్రకారం న్యూ వ్యూవర్స్ అంటే మీ ఛానల్‌లో సెలెక్టెడ్ పీరియడ్‌లో మొదటిసారిగా కంటెంట్‌ని చూసిన వ్యూవర్స్ అనమాట. 28 డేస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఫస్ట్ టైమ్ చూసిన వ్యూవర్స్ న్యూ వ్యూవర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కొత్త ఆడియన్స్‌ని ఎలా రీచ్ అవుతున్నారా లేదనేది చూడడానికనమాట. ఉదాహరణకి మీ వీడియోకి 50,000 వ్యూస్ వచ్చాయనుకోండి. కానీ న్యూ వ్యూవర్స్ చాలా తక్కువ ఉంటే మీ కంటెంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే వెళ్తుంది తప్ప కొత్త వాళ్ళకి వెళ్ళట్లేదు అని అర్థం అనమాట. క్యాజువల్ వ్యూవర్స్, ఇవాళ ఒక వీడియో, నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియో, అలా అప్పుడప్పుడు మీ ఛానల్‌కి వచ్చే వ్యూవర్స్ ఉంటారు కదా! ర్యాండమ్‌గా చూస్తారనమాట. కంటిన్యూగా చూడరు, అప్పుడప్పుడు చూస్తారు. యూట్యూబ్ డెఫినిషన్ ప్రకారం లాస్ట్ 1 ఇయర్‌లో కనీసం కొన్ని నెలలకి ఒకసారైనా సరే మీ కంటెంట్‌ని చూసేవాళ్ళు క్యాజువల్ వ్యూవర్స్ అనమాట. రెగ్యులర్ వ్యూవర్స్ అంటే ఇవాళ అప్లోడ్ చేశారంటే రేపు మీ వీడియోని ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. మీ కంటెంట్‌ని ఖచ్చితంగా వాళ్ళు కన్సిస్టెంట్‌గా ఫాలో అవుతూ ఉంటారు. ఇవాళ మనం క్రియేటర్స్‌గా ఫోకస్ చేయాల్సింది ఈ రెగ్యులర్ వ్యూవర్స్‌ని పెంచడం మీదే. ఎందుకు అంటే సబ్స్క్రైబర్స్ నెంబర్ కంటే కూడా మీ కంటెంట్‌ని తిరిగి ఎవరు చూస్తున్నారు, మళ్ళీ మళ్ళీ ఆడియన్స్ ఏ కంటెంట్‌కి వస్తున్నారు అనేది మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయం అనమాట. ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ మెట్రిక్ కూడా ఉంది. యూనిక్ రీచ్ అంటే ఏంటంటే ఒక వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయనుకుందాం. 1,00,000 వ్యూస్ వచ్చాయి. అంటే 1,00,000 డిఫరెంట్ పీపుల్ చూసారని కాదు. ఒకే వ్యక్తి మల్టిపుల్ టైమ్స్ కూడా చూసుండొచ్చు. అందుకే వ్యూస్‌ని వేరుగా, యూనిక్ వ్యూస్‌ని వేరుగా, యూనిక్ రీచ్‌ని వేరుగా చూపిస్తున్నారనమాట. యూట్యూబ్ టీవీలో ముగ్గురు కలిసి చూసారనుకోండి. అప్పుడు వ్యూ కౌంటింగ్ వేరు, యూనిక్ రీచ్ వేరు. డిఫరెంట్‌గా కనిపిస్తాయన్నమాట. మరి యూట్యూబ్ ఏమన్నా చూస్తదా ఎంతమంది చూసారంటే వాళ్ళ దగ్గర మెట్రిక్స్ ఉంటాయి ఎంతమంది చూడొచ్చనేది. నా వీడియోకి 1,00,000 వ్యూస్ వస్తే 1,00,000 మంది వచ్చారని అనుకోకండి. అంత స్ట్రెయిట్‌గా ఉండదనమాట ఇక మీదట. ఇది నెక్స్ట్ మనకి పర్సనల్‌గా క్రియేటర్స్‌కి యూజ్‌ఫుల్ అయ్యే మెట్రిక్ గురించి నేను మీకు చెప్తాను. మీ సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? వీడియోస్ నుంచా? షార్ట్స్ నుంచా? లైవ్ స్ట్రీమ్స్ నుంచా? పోస్టులు పెడతారు కదా! పోస్టుల నుంచా? యూట్యూబ్ అనలిటిక్స్‌లో కంటెంట్ టైప్‌ని బేస్ చేసుకొని సబ్స్క్రైబర్స్‌ని మనం చూడొచ్చు. దేని నుంచి వస్తున్నారని మనం చూడొచ్చు. ఇది ఒక సింపుల్ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తుందనమాట. నా ఛానల్‌కి సబ్స్క్రైబర్స్ ఎవరు తీసుకొస్తున్నారు? ఎగ్జాంపుల్ షార్ట్స్‌లో 1,00,000 వ్యూస్ వచ్చాయనుకుందాం. కానీ 50 సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు. లాంగ్ ఫార్మ్ వీడియోస్‌లో 20,000 వ్యూస్ వచ్చాయి. కానీ 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అప్పుడు మీ కంటెంట్ మీ ఛానల్‌కి స్ట్రాంగ్ ఆడియన్స్‌ని ఎవరు తీసుకొస్తున్నారు? లాంగ్ ఫార్మ్ వీడియోస్ అనమాట. వ్యూస్ మాత్రమే చూసి డెసిషన్ తీసుకోకండి. ఎందుకంటే వ్యూస్ ఇప్పటి నుంచి కన్‌ఫ్యూజింగ్‌గా ఉండబోతున్నాయి. సబ్స్క్రైబర్ కన్వర్షన్ కూడా చూడండి. ఏ వీడియోస్ నుంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అండ్ ఇప్పుడు లాంగ్ ఫార్మ్ క్రియేటర్స్‌కి ఇంపార్టెంట్ సెక్షన్ కూడా ఒకటుందనమాట. ఇంప్రెషన్స్ అండ్ సీటీఆర్. ఇంప్రెషన్స్ అంటే ఏంటి? యూట్యూబ్‌లో మీ థంబ్‌నెయిల్‌ని ఎంతమంది వ్యూవర్స్‌కి చూపించబడింది. అంటే సీటీఆర్ అంటే ఏంటంటే ఈ థంబ్‌నెయిల్ చూసిన వాళ్ళలో ఎంతమంది మీ వీడియోని వాచ్ చేయడానికి వచ్చారు, క్లిక్ చేసి చూస్తున్నారు. సింపుల్‌గా చెప్తాను చూడండి కన్‌ఫ్యూజ్ చేయకుండా. మీ థంబ్‌నెయిల్ 1,00,000 మందికి చూపించిందనుకుందాం. సో ఇంప్రెషన్స్ 1,00,000. అందులో 50,000 మంది మీ వీడియోకి వచ్చారనుకోండి. సీటీఆర్ రఫ్‌గా ఎంత? 5% అనమాట. కాబట్టి ఇంప్రెషన్స్ ఎక్కువ ఉండి సీటీఆర్ వీక్‌గా ఉంటే ఏంటి మీనింగు?
ప్రాబ్లమ్ థంబ్‌నెయిల్, టైటిల్, ప్యాకేజింగ్‌లో ఉండొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఇంప్రెషన్స్ తక్కువ ఉండి సీటీఆర్ స్ట్రాంగ్‌గా ఉందంటే వీడియో క్లిక్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది జనాలకి. కానీ యూట్యూబ్ ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్‌కి రికమెండ్ చేయకపోవచ్చు. అందుకే సీటీఆర్‌ని సెపరేట్‌గా చూడకండి ఎప్పుడైనా సరే. ఇంప్రెషన్స్ ప్లస్ సీటీఆర్ ప్లస్ వాచ్ టైమ్ ఈ మూడిటిని కలిపి మనం చూడాలన్నమాట ఇక మీదట. యూట్యూబ్ అనలిటిక్స్‌లో ఇంప్రెషన్స్ ఎలా కౌంట్ అవుతాయో కూడా మనం యూట్యూబ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఇప్పుడు. మీరు ఒకవేళ షార్ట్స్ చేస్తున్నారా? లేకపోతే లాంగ్ ఫార్మ్ కూడా చేస్తున్నారా? లేకపోతే లైవ్ కూడా చేస్తున్నారా? అయితే ఈ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వ్యూవర్స్ అక్రాస్ ఫార్మాట్స్ అనమాట. అంటే డిఫరెంట్ వాటిని కూడా వస్తారనమాట. ఇప్పుడు నేను షార్ట్ పెట్టినా చూసేవాళ్ళు ఉన్నారు. లాంగ్ ఫార్మ్ వీడియో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. చూసేవాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళే మన ఆడియన్స్. షార్ట్స్ చూస్తున్నారా? లాంగ్ ఫార్మ్ చూస్తున్నారా? లైవ్ స్ట్రీమ్స్ చూస్తున్నారా? అండ్ ఈ ఆడియన్స్ మధ్య ఓవర్‌లాప్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. ఇక్కడ ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే షార్ట్స్‌కి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అదే వ్యూవర్స్ లాంగ్ ఫార్మ్ కూడా చూస్తారు అని అనుకోవడం. అది ఆటోమేటిక్‌గా జరగదనమాట. షార్ట్స్ ఆడియన్స్ అండ్ లాంగ్ ఫార్మ్ ఆడియన్స్ బిహేవియర్ వేరుగా ఉంటుంది. వీళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. వీళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అందుకే రిపోర్ట్‌ని ఖచ్చితంగా చెక్ చేయండి. ఓవర్‌లాప్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఇటు వస్తున్నారా లేదని మీరు చెక్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మనం అసలు ట్రాఫిక్ సోర్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఎలా వ్యూస్ వస్తాయని. మీ వ్యూవర్స్ మీ కంటెంట్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు? బ్రౌజ్ చేస్తున్నారా? షార్ట్స్ ఫీడ్‌లో వస్తుందా? సజెస్టెడ్ వీడియోలో వస్తుందా? యూట్యూబ్ సెర్చ్ చేస్తే వస్తుందా? లేకపోతే మన ఛానల్ పేజ్ నుంచి వస్తుందా? లేదా ఎక్స్‌టర్నల్‌గా అంటే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వాటిల్లో షేర్ చేయడం వల్ల వస్తుందా? ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీ వీడియోకి వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుంటే మీ నెక్స్ట్ కంటెంట్ స్ట్రాటజీ మీకు క్లియర్ అవుతుందనమాట. ఎగ్జాంపుల్ సెర్చ్ నుంచి ఎక్కువ మంది చూస్తుంటే, సెర్చ్ నుంచి ఎక్కువ వ్యూస్ వస్తుంటే ఎస్ఈఓ ప్లస్ సెర్చబుల్ టాపిక్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. సో, ఎక్కువ సెర్చ్ చేసే టాపిక్స్ మీరు పట్టుకోవాలనమాట. సజెస్టెడ్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటే గనక రిలేటెడ్ కంటెంట్ స్ట్రాంగ్ వ్యూవర్ సాటిస్ఫాక్షన్ మీద మీరు ఫోకస్ చేయాలనమాట. షార్ట్స్ ఫీడ్ నుంచి వస్తే షార్ట్స్‌లో హుక్, రిటెన్షన్, ఆడియన్స్ రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా మీరు డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకోవాలి. దేనికి తగినట్టుగా దానికి. లాంగ్ ఫార్మ్ వీడియోస్ కోసం యూట్యూబ్ కొన్ని కీ మెట్రిక్స్ కూడా చూపిస్తుంది. వ్యూస్ చూపిస్తది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చూపిస్తుంది, ఇంప్రెషన్స్ చూపిస్తుంది, ఇంప్రెషన్ సీటీఆర్ క్లిక్ త్రూ రేట్ చూపిస్తుంది. ఇవి బేసిక్ హెల్త్ ఇండికేటర్స్ అనమాట. కొంతవరకు బానే ఉందని. కానీ ఇందులోనే ఇంకొక పవర్‌ఫుల్ సెక్షన్ కూడా ఇచ్చారు వాళ్ళు. కీ మూమెంట్స్ ఫర్ ఆడియన్స్ రిటెన్షన్. అంటే ఇక్కడ మీ వీడియోలో వ్యూవర్స్ ఎక్కడ స్టే అయ్యారు? ఎక్కడ డ్రాప్ అయ్యారు? ఏ మూమెంట్‌ని ఆడియన్స్ ఎక్కువ హోల్డ్ చేసి చూస్తున్నారో అన్నది మనం క్లియర్‌గా చూడొచ్చనమాట. ఎగ్జాంపుల్ మీ వీడియో ఫస్ట్ 30 సెకండ్స్‌లో 40% ఆడియన్స్ వెళ్ళిందనుకుందాం. సో, 40% ఆడియన్స్ పడిపోయారు. డ్రాప్ అయిపోయారు. 100 నుంచి 40%కి వచ్చేసారు. ఇక్కడ మీ ఇంట్రో అనేది చాలా లాంగ్‌గా ఉందా? టాపిక్‌కి లేట్‌గా వచ్చారా మీరు? హుక్ వీక్‌గా ఉందా? అని అనాలిసిస్ వేసుకోవాలి మీరు. అందుకే రిటెన్షన్ గ్రాఫ్‌ని ఇగ్నోర్ చేయకండి. రిటెన్షన్ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో అనమాట. ఇక్కడ మీ ఛానెల్‌లో బెస్ట్ పెర్ఫార్మింగ్ వీడియోస్ ఏంటో కూడా మనకు తెలుస్తాయి. అది టాప్ వీడియోస్ సెక్షన్‌లో ఉంటదనమాట. కానీ ఒక మిస్టేక్ మాత్రం చేయకండి. టాప్ వీడియో చూసి ఇదే టాపిక్ మీద ఇంకొక 10 వీడియోలు చేస్తానని బ్లైండ్‌గా చేయకండి. అలా కాకుండా ఆ వీడియో ఎందుకు వర్క్ అయింది? అప్పుడు సందర్భాన్ని బట్టి వర్క్ అయిందా? లేకపోతే ఎందుకు ఇది బాగా వైరల్ అయిందని చెప్పి టాపిక్ ఏంటి? దాని థంబ్‌నెయిల్ ఏంటి? దాని టైటిల్ ఏంటి? దాని హుక్ ఏంటి? అండ్ ఆడియన్స్ వాళ్ళు మనం అడ్రెస్ చేసిన ఆడియన్స్ ప్రాబ్లమ్ ఏంటి? అండ్ ఆ టాపిక్ మీద సెర్చ్ డిమాండ్ ఇంకా ఉందా? ఇంకా సెర్చ్ చేస్తున్నారా? లేదా టాపిక్ అయిపోయిందా? రిటెన్షన్ ఉందా? ఎక్కువ సేపు చూసారా? లేకపోతే తక్కువ సేపు ఎక్కువ వ్యూస్ వచ్చాయా? ట్రాఫిక్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ట్రాఫిక్ సోర్స్ ఇవన్నీ చూడాలనమాట. విన్నర్‌ని కాపీ చేయడం కాదు. విన్నర్ ఎందుకు గెలిచాడో మీరు అర్థం చేసుకోవాలి. సో, మీ వీడియోస్‌లో వైరల్ వీడియో ఉంటే అది ఎందుకు వైరల్ అయిందని మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ షార్ట్స్ అనలిటిక్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఇక్కడ షార్ట్స్ క్రియేటర్స్‌కి ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట ఇది. షార్ట్స్‌లో మీరు వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్ వంటి మెట్రిక్స్ చూడొచ్చు. అలాగే స్టేట్ టు వాచ్ అంటే షార్ట్స్ ఇనీషియల్ సెకండ్స్ దాటిన తర్వాత వ్యూవర్ కంటిన్యూ చేశాడా లేదా అని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతదనమాట. అండ్ ఎంగేజ్డ్ వ్యూస్ ఇది చాలా ఇంపార్టెంట్. నార్మల్ వ్యూస్, ఎంగేజ్డ్ వ్యూస్ మనం మాట్లాడుకున్నాం కదా! ఎంగేజ్డ్ వ్యూస్ అంటే వాళ్ళు ఎక్కువ సేపు మన వీడియోని చూసుంటారనమాట. ప్రస్తుతం స్టూడియోలో సాధారణ వ్యూస్ అండ్ ఎంగేజ్డ్ వ్యూస్ ఒకటే అనుకోకండి. 2 వేరు అనమాట. యూట్యూబ్ షార్ట్స్‌లో రీప్లే స్టార్ట్ అయినప్పుడు వ్యూ కౌంట్ అయిపోతుందనమాట. వెంటనే జస్ట్ స్టార్ట్ అయితే కౌంట్ వ్యూ అయిపోతుంది. సో, ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రం వ్యూవర్ కంటిన్యూ చేసి చూసిన బిహేవియర్‌ని మాత్రం రిఫ్లెక్ట్ చేస్తామట. అంటే కంటిన్యూ చేస్తే ఒక ఎంగేజ్డ్ వ్యూ వస్తుంది. అందుకే షార్ట్స్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసేటప్పుడు వ్యూస్ ఒకటే చూసుకోకండి. వ్యూస్ ఎప్పుడైనా రావచ్చు. ఇలా స్క్రోలింగ్ చేస్తుంటే ఒక వ్యూ వస్తది. ఎంగేజ్డ్ వ్యూస్ అండ్ స్టేట్ టు వాచ్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కలిపి చూడండి. నెక్స్ట్ లైవ్ అనలిటిక్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. లైవ్ స్ట్రీమ్స్ చేసే క్రియేటర్స్‌కి కాంకరెంట్ వ్యూవర్స్ ఎంతమంది వస్తున్నారు ఒకేసారి? పీక్ కాంకరెంట్ వ్యూవర్స్ ఎంతమంది వచ్చారు? ఒక టైమ్‌లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు? యావరేజ్ కాంకరెంట్ వ్యూవర్స్ ఎంత? అంటే స్ట్రీమ్ అంతా కూడా యావరేజ్‌గా ఎంతమంది చూస్తున్నారు అని చూసుకొని మీరు ఖచ్చితంగా స్ట్రీమ్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనమాట. అండ్ లైవ్ స్ట్రీమ్స్‌లో కూడా ఎంగేజ్‌మెంట్ ఎలా ఉంటుందని మెట్రిక్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఫైనల్‌గా మనకి పోస్ట్స్ గురించి కూడా ఉంటుంది. పోస్ట్స్‌కి ఇంప్రెషన్స్, లైక్స్, పోస్ట్స్ నుంచి కూడా అల్గోరిథం ఉంటుందని నేను మీకు క్లియర్‌గా ఒక వీడియోలో చెప్పాను. పోస్ట్స్ నుంచి కూడా మనం సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవచ్చు. సబ్స్క్రైబర్స్, ఈ ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చనమాట. ఇక్కడ పోస్ట్స్ సెక్షన్ నుంచి. మీ ఆడియన్స్‌తో కనెక్షన్ బిల్డ్ చేయడానికి పోస్ట్స్ అనేవి చాలా చాలా పవర్‌ఫుల్. అందుకే వీడియో అప్‌లోడ్ చేసి మాయమైపోకుండా వీడియో మధ్యలో పోల్స్ గాని, క్వెషన్స్ గాని, అప్డేట్స్ గాని, కమ్యూనిటీ పోస్ట్‌ని వాడుకొని అక్కడ పెట్టండి. అప్పుడు మనకి ఎక్కువ రీచ్ వస్తదనమాట. మన ఛానెల్‌కి ఓవరాల్ రీచ్ పెరుగుతుంది. నెక్స్ట్ ప్లేలిస్ట్ పాడ్‌కాస్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. టాప్ ప్లేలిస్ట్ సెక్షన్ ద్వారా ఏ ప్లేలిస్ట్స్ బెటర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి? పాడ్‌కాస్ట్ క్రియేటర్స్‌కి అయితే ఇది చాలా టాప్ పాడ్‌కాస్ట్ సెక్షన్ అని ఉంటుందన్నమాట. అందుకే యూట్యూబ్ అనలిటిక్స్ స్లోగా ఒక సింపుల్ వ్యూవర్ డాష్‌బోర్డ్ నుంచి కాకుండా
కంప్లీట్ కంటెంట్ బిజినెస్ డాష్‌బోర్డ్‌గా మారబోతుందనమాట. అన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందనమాట. మీ ట్రాఫిక్ యూట్యూబ్ లోపల నుంచి వచ్చిందా? లేదా ఎక్స్‌టర్నల్ సోర్సెస్ నుంచి వచ్చిందా? యూట్యూబ్ ట్రాఫిక్‌ని బ్రాడ్‌గా ఎలా చూస్తామంటే మనం, యూట్యూబ్ ట్రాఫిక్ ఒకటి, యూట్యూబ్ నుంచి ఆర్గానిక్‌గా వచ్చే ట్రాఫిక్ ఒకటి, ఎక్స్‌టర్నల్‌గా వచ్చే ట్రాఫిక్ ఒకటనమాట. ఇలా 2 రకాలుగా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎక్స్‌టర్నల్ అంటే సోషల్ మీడియాలో షేర్స్ గాని, వెబ్‌సైట్‌లో ఏదైనా వెబ్‌సైట్‌లో పెట్టడం గాని, ఇలాంటివన్నీ కూడా ట్రాఫిక్ సోర్సెస్ అనమాట. అందుకే ఒక వీడియోకి సడెన్‌గా ట్రాఫిక్ పెరిగితే ఎక్కడి నుంచి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి క్లియర్‌గా. సో, ఇప్పుడు మొత్తం వీడియోని ఒక సింపుల్ ఫార్ములాలా గుర్తుపెట్టుకోండి మీరు. క్రియేటర్స్ ఏం నేర్చుకోవాలనేదనమాట. మీ ఛానెల్‌ని ఎనాలిసిస్ చేసేటప్పుడు ఈ 7 ఇంపార్టెంట్ థింగ్స్ మీరు చూడండి ఖచ్చితంగా. వ్యూస్, ఎంతమంది మీ కంటెంట్‌ని ప్లే చేశారు? ఎంగేజ్డ్ వ్యూస్, ఎస్పెషల్లీ షార్ట్స్‌లో చెప్తున్నాను. ఎంతమంది కంటిన్యూ చేశారు? సీటీఆర్, క్లిక్ త్రూ రేట్ చెక్ చేసుకోవాలి. థంబ్‌నెయిల్ చూసిన తర్వాత ఎంతమంది క్లిక్ చేసి మీ వీడియోని వాచ్ చేస్తున్నారు? యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ఎంతసేపు చూస్తున్నారు మీ వీడియోని? అండ్ యావరేజ్ పర్సెంటేజ్ వ్యూడ్, షార్ట్స్‌లో ఎంత పర్సెంటేజ్ వీడియోని చూసారు? సగం చూసారా? ఫుల్ చూసారా? లేకపోతే అంతకన్నా తక్కువ చూసారా? సబ్‌స్క్రైబర్స్ ఎంత వస్తున్నారు? ట్రాఫిక్ సోర్సెస్ ఏంటి? సెవెంత్ వన్ ఇది. వ్యూవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారనేదనమాట. ఈ 7 మెట్రిక్స్ మనం రెగ్యులర్‌గా అనాలిసిస్ చేసుకుంటే, మీకు యూట్యూబ్ అల్గారిథమ్ నన్ను పుష్ చేయట్లేదు లేదు అనే ఫీలింగ్ అంటే కూడా, నా కంటెంట్‌లో ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఫుల్ క్లారిటీ వస్తుందనమాట. సో, ఫైనల్‌గా ఈ ఆగస్ట్ 24 అప్డేట్‌ని మనం ఎలా చూడాలి అంటే, ఫ్రెండ్స్ మనం ఈ అప్డేట్‌ని చూసి భయపడాల్సిన అవసరం అయితే లేదు. వ్యూస్ నంబర్ చూపించడానికి డిఫరెంట్‌గా కనిపిస్తుంది. కానీ క్రియేటర్‌గా మనం వ్యూస్ నంబర్ వెనకాల ఉన్న స్టోరీని అర్థం చేసుకోవాలనమాట. అంటే ఒక వీడియోకి 10,000 వ్యూస్ వచ్చాయా? అది ఫస్ట్ స్టెప్ అంతే. దాంట్లో మనం తెలుసుకోవాల్సింది 10,000 వ్యూస్ వచ్చాయా? లేకపోతే 1,00,000 వ్యూస్ వచ్చాయని కాదు. ఎంతమంది మన వీడియోని కంటిన్యూ చేస్తున్నారు? ఎంతమంది కంప్లీట్‌గా వీడియోని చూసారు? ఎంత వాచ్ టైమ్ వస్తుంది ప్రతి వీడియోకి? ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ మనకు వస్తున్నారు ఆ వీడియో నుంచి? అండ్ ఈ ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్గానిక్‌గా వస్తుందా? ఎక్స్టర్నల్ వెబ్‌సైట్స్ నుంచి వస్తుందా? ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్ మీరు రాసుకోండి క్లియర్‌గా. అండ్ స్పెసిఫిక్‌గా షార్ట్స్ క్రియేటర్స్ ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పెరిగింది కాబట్టి, వ్యూస్ పెరిగాయని మాత్రం సెలబ్రేట్ చేసుకోకుండా ఎంగేజ్డ్ వ్యూస్‌ని మాత్రమే చెక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ మానిటైజేషన్ అండ్ ఎలిజిబిలిటీ మెట్రిక్స్ కోసం ఎంగేజ్డ్ వ్యూస్ గాని, క్వాలిఫైడ్ వ్యూస్ గాని అంటున్నారనమాట. వాటిల్ని మాత్రమే తీసుకుంటారు. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. మీరు మీ ఛానెల్ గ్రో చేయాలని అనుకుంటే గనక ఖచ్చితంగా వికాస్ తెలుగు టెక్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ అప్డేట్స్, దాని వెనకాల ఉన్న హిస్టరీ, దానికి ఉపయోగపడే పాయింట్స్ అన్నీ కూడా మానిటైజేషన్ అప్డేట్స్ అవ్వచ్చు, షార్ట్స్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, థంబ్‌నెయిల్స్, ఎస్‌ఈఓ అండ్ ఛానెల్ గ్రోత్ కోసం టిప్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మన ఛానెల్‌లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి. మరి కామెంట్ సెక్షన్‌లో ఒక మాట చెప్పండి. అనలిటిక్స్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ అనలిటిక్స్ ఏ మెట్రిక్స్‌ని అనాలిసిస్ చేయాలి? ఏ నంబర్ వస్తే ప్రాబ్లము? ఏ నంబర్ వస్తే వీడియోకి మంచి సిగ్నల్ అనే విషయాల మీద నెక్స్ట్ లెవెల్ ప్రాక్టికల్ వీడియో నేను చేయడానికి ఒక ఛాన్స్ ఉంటదనమాట. అనలిటిక్స్ అని మీరు కామెంట్ చేయండి. నేను దాని గురించి ఒక వీడియో చేస్తాను క్లియర్‌గా. అందరం కలిసి గ్రో అవుదాం అనేదే మన ఎజెండా. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నేను మీ వికాస్ చండూరి, వికాస్ తెలుగు టెక్ ఛానెల్ నుంచి.